గైస్ వెల్కమ్ టు బిల్లీ బాయ్ 7. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మటన్ కర్రీ. మనకైతే మటన్ కర్రీ రాదు వండడానికి. ఇప్పుడే కొంచెం ఆ యొక్క ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసుకొని యూట్యూబ్లో చూసి మటన్ కర్రీ ఎట్లా చేయాలని చెప్పి ట్రై చేస్తున్నా. ఇగో మటన్ అయితే తెచ్చినాం. ఇగో మటన్ తీసుకొచ్చి ఫ్రెష్గా కడిగేసినుండే కనిపిస్తుంది కదా, చూడక చికెన్ లెక్క కనిపిస్తుంది వీడియోలో. మనకైతే మటన్ అదైతే ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. వీడియో తీద్దామని ఒక ఇంటెన్షన్ తోని ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది కర్రీ కుకింగ్ టైంలో వీడియో గుర్తొసరికి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాం గైస్. అసలు ఏం జరిగిందంటే అన్నా చక్కర వస్తుంది మొదలెట్టేయమంటారు. ఇగో దీంట్లో అయితే ఏం చేస్తామనంటే ఫస్ట్ ఆయిల్ వేస్తాం. ఆయిల్ తర్వాత కొంచెం మసాలా గిసాలా అవన్నీ ఫ్రిడ్జ్లో కనిపించినాయి అన్నీ వేసేసి ఉండే. దాని తర్వాత ఆనియన్ వేసి లైట్గా ఫ్రై చేసినుండే. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కొంచెం లైట్ చిన్న చిన్న టమాటాలు కట్ చేసి చిన్న టమాటాలు వేసినుండే. ఇక నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడైతే మన కొత్తిమీర వేసినాం. ఇక ఏడుకలు అయితే కంటిన్యూగా లైవ్ మొత్తం క్యాప్చర్ అనేది చేసి మీకు వీడియో మొత్తం అందిస్తా చూడండి గాయస్. ఈమైతే తెలుసా మీకు ఎవరో? ఈమె మాస్టర్ అన్నట్టు, కుకింగ్ మాస్టర్. ఈమె ఎవరో మనకు తెలియదు. శాలరీ ఇస్తున్నాం మాకు నెలకింత అని చెప్పేసి. ఈ మటన్ కర్రీ ఈమెకు కూడా రాదంట, అయితే వీడియోలో చూపించి చేసినుండే. ఇగో అప్పుడే మటన్ వేస్తుంది, చూస్తున్నారు కదా గాయస్. ఈ మటన్ అయితే ఫైనల్లీ మంచి కుక్ చేద్దాం. ఈ పర్సన్ పేరు ఏం పేరు అని అంటే తర్వాత ఇట్లా చెప్తా, ఎందుకంటే ఈ పర్సన్ పేరు చెప్పి కూడా ఫైదా ఉండదు. చాలా విచిత్రంగా ఉంది పాపం. చెమటలు చూడండి గాయస్. నెక్స్ట్ ఎవరు కష్టపడుతున్నా అట్లా అన్ని గాయస్. ఇంతసేపు అయితే నేనే చేసిన. ఇప్పుడు ఏంటంటే నేను కెమెరా పట్టుకునే ముందల కూరుకొచ్చి చేస్తా అని చెప్పేసి వీడియోలో కనిపించడానికి అన్ని యాక్టింగ్ అంతా. హీరోయిన్ కూడా వాడి కెమెరా పట్టుకునే ముందల కూరుకొచ్చి చేస్తా అని చెప్పేసి వీడియోలో కనిపించడానికి యాక్టింగ్. వాయిస్ స్వీట్ గా ఉంది కదా. ఇట్లా స్టైల్గా చల్లాలి. ఇట్లా ఉప్పు ఇట్లా వేయాలి. ఇట్లా వేస్తారుగా గాయస్, అట్లా వేయాలి ఉప్పుని. ఇలా తెలియదు మాస్టర్ అని పేరు పెట్టుకోరు అంతే గాయస్. ఇగో ఇట్లా వేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇట్లా క్యాప్ పెట్టేసేయాలా. క్యాప్ పెట్టేసినాక మళ్ళీ ఒకసారి చూసుకుందాం మంచి అవుతుందో లేదో చూడండి గాయస్. ఇగో క్యాప్ అయితే పెట్టేసినాం. ఒక 5 to 10 minutes ఇట్లా పెట్టేసినామంటే కొంచెం ఫ్రై అవుతుంది. ఆ ముక్క అనేది కొంచెం క్రిస్పీనెస్ అనేది కొంచెం వస్తుంది. ఆ తర్వాత ఇగో మటన్ అడిగిన కింద అయితే ఇట్లా అయిపోయింది. ఇది వాష్ చేయాలి తప్పదు, లేకపోతే మన ముఖానికి వేసి కొడతారు ఇల్లు. ఇగో మటన్ అడిగిన కింద అయితే ఇట్లా అయిపోయింది. ఇది వాష్ చేయాలి ఇక అందుకోసం అని చెప్పేసి ఇది సింక్లో వేసేసిన. నెక్స్ట్ ఇదైతే ఓపెన్ చేసినుండే లైట్గా ఒకసారి కలుపుతున్నా గాయ. చూడరు గిన్నె అంటే పొయ్యి మీకెళ్ళి తీసి మీకోసం అని చూపిస్తున్నా. సక్సెస్ఫుల్ అయితే కర్రీ అయితే మొత్తం రెడీ అయినాక మీ అందరూ వచ్చేసి మా ఇంటికి టేస్ట్ చేసి ఎట్లుందో కూడా టేస్ట్ చెప్పాలి మీరు. అర్థమవుతుందిగా. చూడు టిల్ ఎండ్ అయితే వాచ్ చేయరు. కంటెంట్ అయితే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మీ ఇంట్లో కూడా రాకపోయినా కూడా ఈ యొక్క వీడియో చూసి మీరు మటన్ కాదు చికెన్ కూడా చేసుకోవచ్చు. అట్లా అంటే మీకు ఇంగ్రీడియంట్స్ అట్లాంటి ప్రొసీజర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా కంప్లీట్ గా. చూడండి టిల్ ది ఎండ్. కూడా మనకు యూటిలైజ్ చేసుకునే థింగ్ కూడా సేమ్ ఉంటుంది. ఇట్లా వీడియో తీద్దామని ఎన్నో ట్రై చేస్తుంటా, ప్రతిసారి ఇట్లా డిస్టర్బ్ చేస్తుంటది. మనలో ఉన్న టాలెంట్ ని కూడా ఇట్లనే ఇట్లా దాచిపెట్టుంటారు. ఇట్లా అడ్డం వచ్చి ఇట్లా మొత్తం ఫ్లాప్ చేస్తుంటారు. కానీ ఇన్ని అడ్డం వచ్చినా కూడా ఇప్పుడు ఫీల్ అయితే చేసినాం. మీకు అనిపిస్తుంది కదా నీట్ గా. ఇప్పుడు ఏం చేయాలంటే నీట్ గా మంచిగా స్లైట్ గా సన్న ఇట్లా షేప్ గా మంచిగా కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేసినాక మీకు చూపిస్తా, కానీ మీరే మెంటల్ అయిపోతారు. కానీ చూడు ఇట్లా స్లోగా ఇట్లా కట్ చేస్తుంటా గైస్. కాకపోతే ఇదైతే మన సెకండ్ వీడియో ఫుడ్ బ్లాగ్ది. మొన్న ఇంతకుముందు ఒక 1 month బ్యాక్ ఏం చేసినామనంటే ఫిష్ కర్రీ చేసినుండే. మన కుటాన్చోర్ చరణ్ ఉండే కదా, చరణ్ అనేది చేసినుండే గైస్. ఏం చేస్తాం, అప్పట్లో అందరు ఉంటుండే చుట్టుపక్కల, ఇప్పుడు ఎవరు లేరు. ఎందుకనంటే ఇక సిచ్యువేషన్, మనుషులు మారిపోతారు అంటారు కదా, అట్లా మారిపోయారు జనాలు. కానీ ఏం కాదు, మన గుండె రాయి చేసుకున్నాం. ఎంతమంది ఉన్నా లేకపోయినా మనం అయితే ఎప్పుడు ఉంటాం, మనం ఎప్పుడు. కానీ
ఏం కాదు, మన గుండె రాయి చేసుకున్నాం. ఎంతమంది ఉన్నా లేకపోయినా మనమైతే ఎప్పుడు ఉంటాం, మనం ఎప్పుడూ ఒకేలాగా ఉంటాం. మనుషులు మారిపోతుంటారు, ఆ మనుషుల గురించి మనం పట్టించుకోవద్దు. ఒకరోజు నేను ఆ యొక్క వీడియో కూడా ఒక్కొక్కరి గురించి అన్ని క్యారెక్టర్ అన్ని కూడా చెప్తా గాయస్. నేను ఎవరు ఎట్లా చేసిరు, ఈరోజు నేను ఒక్కనే వీడియోలు ఎందుకున్నా, ఈ యొక్క కుకింగ్ మాస్టర్ ఎందుకుంది వీడియోలా, ఈ కుకింగ్ మాస్టర్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ కూడా వీడియోలు చెప్తా గాయస్. ఇవన్నీ కూడా మీకు సస్పెన్సే. ఒక రోజు మంచి టైం చూసుకొని మన యొక్క బిల్లీ బాయ్స్ టీమ్ అంతా బ్రేక్ అవ్వడానికి గాయస్ ఇవో కర్రీ చేస్తుంటే మిడిల్ లో ఐస్ క్రీమ్ కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి. సరే, ఇవన్నీ కూడా మీకు ఒక వీడియోలో క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా గాయస్. కాకపోతే థింగ్ ఏంటంటే మనసు చాలా బాధ అనిపిస్తుంటది. బిల్లు బాయ్స్ గుర్తొచ్చినల్లా బాధ అనిపిస్తుంటది. మన టీం ఏంటి, మనసు చాలా బాధ అనిపిస్తుంటది. బిల్లు బాయ్స్ గుర్తొచ్చినల్లా బాధ అనిపిస్తుంటది. మన టీం ఏంది, మనం ఏంది అని చెప్పేసి గైస్ చూసిరా ఇంత బాధతో చెప్తుంటే, ఎంత ఎమోషనల్ గా మాట్లాడుతుంటే కూడా కొంచెం చూడు కర్రీ వేసి అలసిపోయి ఇట్లా కూర్చున్నాడు గైస్. మటన్ చూడు మళ్ళీ ఒకసారి కర్రీ స్మెల్ అయితే మస్తు వస్తుంది. కానీ మామూలు వస్తలే స్మెల్ చూసి కానీ మెంటల్ అయిపోతారు. కానీ చూడురి మామూలు వస్తలే స్మెల్ చూసి కానీ మెంటల్ అయిపోతారు. కానీ చూడురి మీకే అర్థమైపోతుంది. కానీ ఏంది మెంటల్ అంటారని చెప్పి తిన్నోళ్ళందరూ మెంటల్ అయిపోతారు అనుకోకరి. ఇక వీడియో రాగానే లేచి వచ్చి కలుపుతుంటది. వీడియో ఆన్ చేయకపోతే అడుగుతుంటది. రాగి చెంబుల వాటర్ పోసి ఆ వాటర్లో అన్ని ఇందులో పోసేసినాం అనుకో, మనకి ఏంటి అని అంటే ఇప్పుడు ఉడకాలన్నట్టు. అది ఉడకాలి అని అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి మనం కొంచెం బాయిల్ చేస్తే అది కరెక్ట్ ప్రాపర్గా ఉడుకుతుంది అన్నట్టు. చూడండి గాయస్, టేస్ట్ చేసి మంచిగా ఉంది, జబర్దస్త్ ఉంది టేస్ట్ అయితే. నీకు తినాలనిపిస్తుంది చెప్తా అయిపోతుండయా, నీకే తినిపిస్తుంది ఒక ముక్క. విజిల్స్ వచ్చేదాకా మనం వదిలేసినామంటే కుక్కర్లో దెన్ ఒక మంచి టేస్టీ మటన్ రెడీ అయిపోతుంది. ఓకేనా గాయస్, చూడరి క్లోజ్ చేయాలి ఎట్లా చేయాలో కూడా ఒక టెక్నిక్ చూపిస్తా. వచ్చా కథం అంతే, లాక్. సక్సెస్ఫుల్లీ ఇక ఇదైతే ఓపెన్ చేస్తున్నాం. ఇది ఓపెన్ సుర్రమంటుంది అది. వావ్, స్మెల్ అయితే అదిరిపోయింది గైస్. సక్సెస్ఫుల్లీ టేస్ట్ అయితే చేద్దాం ఒకసారి. టేస్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది. కొంచెం చేపైన పెట్టవా, కొంచెం లైట్గా టేస్ట్ చేస్తాం. కాలుతుంది గైస్. నాకంటే ముందు మీరు ఇంత వీడియో టిల్ ఎండ్ వాచ్ చేసినందుకు మీరు టేస్ట్ చేయండి గైస్, మీకే అర్థమవుతుంది. మొదలెట్టేయమంటారా? నెక్స్ట్ సూపర్ ఉంది. కానీ ఫ్లేవర్ అయితే మామూలు లేదు. కానీ దీనికి తోడుగా చపాతీ చేసి ఇంకా మస్తు ఉంటుంది. చపాతీ చేయొచ్చుగా మాస్టర్. చపాతీ అయితే కన్విన్స్ చేద్దాం గైస్. చపాతీ వీడియో కూడా పెడతాం మీకు, చూడండి.